హల్లెలూయా! ఎంతమంది ఆనందించారండి? దేవుని సన్నిధిలో నిత్యము సమాధానం ఉంటది. మనం ఎంతగా నమ్ముతుంటామో ఆయన ఇచ్చిన గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని మనం అనుభవిస్తాం. ఎంతమంది ఆశతో వచ్చారండి? వాక్యం వినడానికి ఎంతమంది ఆశతో వచ్చారు? ఎంతగా మనం ఆశపడుతుంటామో దేవుడు తన వాక్యంతో మనల్ని నింపి, సమాధానంతో నింపి, ఆనందంతో నింపి ఆయన ఇక్కడి నుంచి మనల్ని మన గృహాలకి పంపిస్తాడు. హల్లెలూయా! సరే. మొదటి పేతురు రెండో అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా! చూడండి, ఈ వాక్యంలో దేవుడు ఆయన మన ఎడల చూపిన అద్భుతమైన కృపనుంచాడు. ఆ కృప మనకి ప్రతిదినము ఎంతగా మనకు అర్థమవుతుందో దేవుడిచ్చిన గొప్ప ఆనందాన్ని, సమాధానం మనం అనుభవిస్తాం. ఖచ్చితంగా అనుభవిస్తాం. దేవుడు తన వాక్యంలో ఆయన ఉంచిన మర్మములు అనేకములు ఉంచాడు. అనేక మర్మాలు ఉంచాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మన ఎడల అంత కృపను చూపాడు. ఈ వాక్య భాగం చూసుకుంటే ఈ దినం దేవుడు మన ఎడల ఎంత కృపను చూపుతున్నాడు అనేది అర్థమవుతుంది. కృప అనేది నిత్యము తెలుసుకోలేండి. ఒక్కసారి కృప అర్థమైపోయింది అనుకోవడానికి లేదు. ప్రతి క్షణం ఆయన కృపను మనం ఎంతగా వింటుంటామో దేవుని కృప అనుభవిస్తాం. హల్లెలూయా! చూడండి, మరలా చదువుతాను చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను. ఎవరి చేత అండి? మనుషుల చేత. ఈ భూమి మీద మనిషిని మనిషే తృణీకరించుకుంటాడు. మనిషిని మనిషే అసహించుకుంటాడు. ఏ మనిషిని గౌరవించరు. అవునా? ఎప్పుడు గౌరవిస్తారండి? ఆ మనిషికి డబ్బు ఉంటే గౌరవిస్తారు. అవునా? ఇంకేదో ప్రత్యేకత ఉంటేనే గౌరవిస్తారు. లేదా ఏమీ లేకపోతే ఆ మనిషిని అసహించుకుంటారు, విసర్జిస్తారు. మనుషులు మనుషులే. కానీ దేవుని అద్భుతమైన కృప ఏంటంటే చూడండి, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారే. ఎవరి చేత ఏర్పరచబడతారండి? దేవుని చేత. అంటే ఆయన ఎందుకు వచ్చారండి? యేసుప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు చెప్పండి? ఆయన ఎందుకు వచ్చారండి? రక్షించడానికి వచ్చారు. ఎవరిని? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళినా జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా నన్ను అందరూ విసర్జించారు, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంకా నా జీవితం ముగిసిపోయింది, అలాంటి స్థితిలో ఉన్న మనుషులందరిని ఎవరు రక్షిస్తున్నారు? యేసు ప్రభు వారు ఆయన అద్భుతమైన కృపతో మనల్ని రక్షిస్తున్నాడు. ఈ దినం మనల్ని ఆయన రక్షించి ఆయన సన్నిధిలో ఉంచాడు ఆయన. ఇది అద్భుతమైన కృప. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారే. చూసారా, దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా, చూసారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలాగండి? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఇదేనం దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు. పరిశుద్ధ యాజకులుగా మనల్ని చేశాడండి. పాత నిబంధనలో యాజకులు చేసే పని ఏంటండి? బలులు అర్పించేవారు. మరి ఈ దినం వారు బాహ్యంగా అంటే బయటికి బలులు అర్పించేవారు. మరి ఇక్కడ ఏమిచ్చారు? ఆత్మ సంబంధమైన బలులు. ఏ బలులు అండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు దేవుడు మనల్ని పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు దేవుడు మనల్ని చేశాడు. మరి ఈ దినం
ఆత్మ సంబంధమైన బలి అర్పించడం అంటే దేవుణ్ణి స్తుతి, దేవునికి స్తుతి చెల్లించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం. ఈ భూమి మీద మనం అందరం ఎందుకు ఉన్నామండి? ఆయన్ని మహిమపరచడానికి ఉన్నాం. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుతున్నామండి? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఎవరి చేత? దేవుడే మనల్ని కడుతున్నాడు. దేవుడు మన జీవితాలను ఆయన కడతాడండి. మనం కట్టుకోవడానికి ప్రయత్నించకండి. మన జీవితాల్ని ఆయన కడతాడు. ఆయన యొద్దకు వస్తున్నప్పుడు మన జీవితాన్ని ఆయన కడతాడు. సరే, 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూసారా దేవుడు అద్భుతమైన కృప. మనుషులు మనల్ని అనేక మంది విసర్జించారు, మనుషులు ఆశ్రయించుకున్నారు, మనుషులు పట్టించుకోలేదు. కానీ ఈ దినం దేవుడు మనల్ని పట్టించుకొని, దేవుడు అద్భుతమైన కృపను చూపి ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు. ఇది ఎంత అద్భుతమైన కృప అంటే మానవుని ఆలోచనకి అర్థం అవ్వట్లేదు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత వివరిస్తాను చూడండి. పాపిస్థానంలో ఉన్న మనల్ని యేసు ప్రభు వారు రక్షించి నీతిమంతుల స్థానంలోకి తీసుకొచ్చాడు. పాపిగా ఉన్న మనిషి ఎక్కడికి వెళ్తాడండి? దేవుడి దగ్గరికి ఎప్పటికీ వెళ్ళడు. పాపి స్థితిలోనే ఉండిపోతే మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళడు. యేసు ప్రభు ద్వారా మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవునితో సమాధాన పరచబడతాడు. పరలోకానికి అర్హులుగా ఎంచబడతారు. దేవునితోని యుగయుగాలు బ్రతుకుతారు. హల్లెలూయా. దేవునితోని యుగయుగాలు బ్రతుకుతారు. ఈ భూమి మీద దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చి, ఎల్లవేళ దేవుడిచ్చిన కృపను అనుభవించి, ఈ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించాలని దేవుడు ఆయన కృపను మన ఎల్లవేళ చూపిస్తున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలని. మొదటి ఆదాముకి దేవుడు ఏమిచ్చాడండి? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏలుబడి చేయమన్నాడు. మొదటి ఆదాము కోల్పోయాడు. రెండో ఆదాము ద్వారా మరలా మనం తిరిగి పొందుకున్నాం. ఎలా పొందుకున్నామండి? తిరిగి మరలా యేసు ప్రభు ద్వారా మనం పొందుకొని ఈ దినం ఆయన కృప ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రతి క్షణం ఆయన మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణం అనేక పరిస్థితుల నుంచి ఆయన మనల్ని రక్షించాడు. మనకు తెలుసు. దేవుడు గడిచిన సంవత్సరాల్లో కరోనా టైంలో దేవుడు అనేక మంది ఈ భూమిని విడిచిపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. అనేక పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన సన్నిధిలో మనం ఉంచాడు. సరే, ఇదిన వాక్యంలో చూద్దాం. చూడండి, 4వ వచనం చూడండి. మళ్ళీ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునై రాయగు ప్రభునదికి వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. ఎలాగండి? మనం అందరం పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. దేవుని యొక్క కృప మనకి ఇంకా అత్యద్భుతంగా అర్థమవ్వాలంటే పాత నిబంధనలో దేవుడు అనేక సందర్భాలు ఉంచాడు. ఆ సందర్భాలు చూసినప్పుడు మనకి దేవుడు ఎంత కృపనిచ్చాడో, మన ఎడల ఎంత కృపను చూపుతున్నాడో మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీయండి. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. లేవీకి మునుమనవుడును కాహాతుకు మనుష్యుడును ఇస్సారు కుమారుడనకు కోరాహు రుబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓరును యోచించుకొని ఇజ్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తి నుంచి విడిపించాడండి. ఎక్కడి నుంచి విడిపించాడండి? ఐగుప్తి.
ఐగుప్తి బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించాడు. 400 సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలోని ఉండక ముందే దేవుడు వారిని విడిపించాడు. 400 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండాలి. కానీ దేవుడు 250 సంవత్సరములు వారు బానిసత్వంలో సుమారుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి వాగ్దాన భూమికి, దేవుడు ఏదైతే ఇజ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన భూమికి దేవుడు నడిపిస్తున్న సందర్భం ఇది. ఇక్కడ ఏం జరిగిందంటే మోషేకి ఎదురుగా తిరుగుబాటు చేస్తారండి. ఎవరెవరు చూడండి. లేవీకి మునుమనముడును, కాహాతుకు మనమడును, ఇస్సారు కుమారునకు కోరాహు అండి. రుబైనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములు, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, కోరాహు ఈ రుబైనీలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారుడు ఓనును యోచించుకుని, అంటే కోరాహు చూడండి, కోరాహు, దాతాను, అభిరాములు వీరందరూ యోచించుకున్నారు, కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే మోషేకి తిరుగుబాటు చేద్దామని. ఎంతమంది కలిసి చూడండి. 2వ వచనం. ఇజ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో, ఎంతమంది అండి? 250 మందితో కలిసి మోషే మీద తిరుగుబాటు చేస్తారు. మోషే ఎవరండి? మోషేని దేవుడు వాడుకొని ఇజ్రాయేలీ ప్రజల్ని విడిపించాడు. మోషే ఎవరు? ఒక నాయకుడు, లీడర్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? నాయకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. అసలు కోరాహు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాడు అనే సందర్భం మనం జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, నెమ్మదిగా చదువుతాను. 3వ వచనం. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మోషే అహరోనులకు, ఇద్దరికండి, మోషేకు అహరోనులకి విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఏమంటున్నారండి? మోషేతోని అహరోనుతోని మీతో మాకు పని లేదు అంటున్నారు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మను మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా ఏమంటున్నారండి? ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే, మీరు మాకు చెప్పేది ఏం లేదు. దేవుడు ఏమన్నారు? దేవుడి పేరు కూడా ఎత్తారు వాళ్ళు. ఓకే, చూడండి. యెహోవా సంఘం మీద మిమ్ముని మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడాను. మోషే ఏం చేశాడండి? సాగిలపడ్డాడు. ఒక నాయకుడు సాగిలపడ్డాడండి. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజంతోను ఇట్లనెను. ఏమంటున్నాడండి? కోరాహు అనేక మందిని, 250 మందిని వేసుకొని వచ్చాడు మోషే మీదకి. సందర్భం జాగ్రత్త వినండి. 5వ వచనం. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకునే వాణ్ణి తన యొద్దకు చేర్చుకును. ఇలా చేయడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును దోపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నాడో వాడే పరిశుద్ధుడు. సరే, సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు? కోరాహు 250 మంది సమూహాన్ని వేసుకొని మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు మోషే ఏం చేశారు? సాగిలపడి, మీరు వెళ్ళి రేపు దేవుడి సన్నిధికి, ఇక్కడ ప్రక్రియ ఉంది కండి, ఆ విధంగా చేయమన్నాడు. చూడండి 7వ వచనం, 6వ వచనం. ఇలాగ చేయడి, కోరాహు అతని సమస్త సమూహమునని మీరును దోపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. 7వ వచనం. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నా వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీరు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారి నందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. సరే, ఈ సందర్భం జాగ్రత్త చెప్తాను వినండి. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు మొట్టమొదటిగా 12 గోత్రాల వారిని ఎంచుకున్నాడండి. ఇక్కడ గోత్రం అని వచ్చింది కదండి, అది వివరిస్తాను చూడండి. 12 గోత్రాల వారిని దేవుడు ఎంచుకున్నాడు. ఈ 12 గోత్రాల వారికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. లేవీయులు దేవుడి సన్నిధిలో పనిచేస్తారు, మిగతా వారు వేరు వేరు పనుల్లో చేస్తారు. ఇక్కడ సందర్భం ఏంటంటే లేవీయుల గురించి. ఈ లేవీ గోత్రంలో కోరాహు కూడా ఉన్నాడు. ఎవరున్నారండి? కోరాహే
250 మంది సమూహాన్ని తీసుకొని మోషే మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు. దేనికంటే యాజకత్వం కోసం. ఈ సందర్భం అంతా దేనికోసం అంటే యాజకత్వం కోసం. మరి మరి కోరాహు కూడా లేవీయుడే కదా! దేవుడి పనే కదా చేస్తున్నాడు. కోరాహు కూడా దేవుని ఆలయంలోనే పని నిర్ణయించబడింది. దేవుని ఆవరణంలో. యాజకత్వం అనేది ఒక కుటుంబానికి ఇవ్వబడతది. అందులో కూడా ప్రత్యేకత. లేవీయులు దేవుని ఆలయంలో పనిచేస్తారు. మరి దేవుని ఆలయంలో యాజకత్వం చేయడం కూడా లేవీయుల్లో మరలా దేవుడు ఒక కుటుంబాన్ని ప్రత్యేకిస్తాడు యాజకత్వం చేయడానికి. ఇక్కడ ఈ కోరాహు యాజకత్వం కోసం మోసే మీద తిరుగుబాటు చేస్తున్నాడు. హల్లెలూయా. సందర్భం అది, జాగ్రత్త వినండి. అయితే ఇక్కడ దేవుడు 12 గోత్రాల వారిని ఎంచుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి దేవుడు ఒక పని ఇస్తాడండి. ఏమిస్తాడండి? ప్రతి మనిషికి దేవుడు ఈ భూమి మీద ఒక పని ఇస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చదువుతున్నప్పుడు ఒక భయంకరమైన సందర్భం వస్తుంది. అది చూసి జడిసిపోకండి. ఈ కోరాహు అనే వ్యక్తి చనిపోతాడు. ఈ సందర్భం చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే 12 గోత్రాల వారిని దేవుడు ఎంచుకొని ఒక్కొక్కరికి ఒక పని నిర్ణయించినప్పుడు ఈ లేవి గోత్రంలో ఉన్న కోరాహు తిరుగుబాటు చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమి మీద దేవుడు ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చినప్పుడు ఎప్పుడు నాయకుడి మీదకి తిరుగుబాటు చేయకూడదు. సంఘంలో అయినా, బయట పనిచేసినా, ఏ ఉద్యోగంలో అయినా సరే మేనేజర్ మీద కానీ, లీడర్గా నిర్ణయించబడిన వ్యక్తి మీదకి తిరుగుబాటు చేయకూడదు. పాత నిబంధనలు అయితే చనిపోయేవారు తిరుగుబాటు చేస్తే. మరి ఇప్పుడైతే భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎదుగుదల ఉండదు. నాయకుడి మీదకి వెళ్ళినప్పుడు ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు జీవితంలోనే. సరే చూడండి, పదకొండవ వచనం, సంఖ్యాకాండం 16:11. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా నేను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరామును పిలువనంపించును. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను ఏ హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. ఈ సందర్భం అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎవరున్నారు చూడండి, మోషే రమ్మంటాడు ఇద్దరిని. 12వ వచనం, అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపిస్తే వాళ్ళు రారు అంటారు. ఈ సందర్భం అంతా మోషే మాట వినట్లేదు. మరి నాయకుడి మాట వినకపోతే దేవుడి మాట వినలేనట్టే. తిరుగుబాటు జరుగుతుంది. చివరికి ఏం జరుగుతుంది చూడండి, 16వ వచనం, మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. యెహోవా సన్నిధికి రమ్మంటాడు మోషే. వస్తారు. 17వ వచనం, మీలో ప్రతివాడును తన దోపార్తిని తీసుకుని వాటి మీద దోపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకొని 250 దోపార్తులను యెహోవా సన్నిధికి తేవాలను. నీవును అహరోను ఒక్కొక్కడు తన దోపార్తిని తేవాలని చెప్పాను. 18వ వచనం, కాబట్టి వారిలో ప్రతివాడును తన దోపార్తిని తీసుకుని వాటిలో అగ్నించి వాటి మీద దోపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. 19వ వచనం, కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడింది. ఎవరి మహిమ కనబడిందండి? యెహోవా మహిమ కనబడింది. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములోండి అవతలికి వెలుడి, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలిపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపడదువా అని వేడుకొని, అప్పుడు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చును, కోరాహు దాతాకు అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహంతో చెప్పుము. ఇక్కడ ఏం జరుగుతుందంటే చివరికి, సరే 49వ వచనం చూడండి,
ముగింపు చెప్తాను ఇక్కడ ఏం జరిగిందో. కోరాహు 49వ వచనం అండి. తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. ఇక్కడ ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో కోరాహు, వీళ్ళు చనిపోతారండి. దేవుడు ఏం చెప్తాడంటే మోషే అహరోనులకి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు దేవుడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన వారు బయటకు వచ్చినప్పుడు దేవుని యొక్క అగ్ని వచ్చి వీరందరూ చనిపోతారు. కోరాహుతో ఉన్నవారని చనిపోతారు. ఎందువలనంటే చనిపోతారు, తిరుగుబాటు చేస్తున్నారు వీరు. నాయకుడికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఈ తిరుగుబాటు, నాయకుడికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందండి? దేవుడి మీదకి వెళ్ళినట్టే. ఒక సందర్భంలో కూడా మనం చూసాం, దేవుడి మాట మోషే మాట వినలేనప్పుడు పాములు వచ్చి వారిని కరిచేస్తాయి. ఇది పాత నిబంధనలండి. పాత నిబంధన విధానాలు ఏంటంటే దేవుడి మాట వినాలి. దేవుడి మాట వింటే వారికి ఆశీర్వాదం, లేదంటే ఇలా చనిపోయేవారు. సరే, ఈ సందర్భం అంతా ఎందుకు చెప్పానంటే, ఈ సందర్భం అంతా ఒకటేనండి. యెహోవా దేవుడు నిర్ణయించిన పనిలో ఒక్కొక్కరిని నియమించినప్పుడు కోరాహుకి ఒక పని దేవుడు ఇచ్చాడు. కోరాహుకి ఏమి ఇచ్చాడండి? దేవుని ఆలయంలో పని ఉంది. కోరాహు ఇంకా ఏం ఆశిస్తున్నాడంటే యాజకత్వం కోసం ఆశిస్తున్నాడు. దేనికోసం అండి? యాజకత్వం కావాలని. ఈ ప్రయత్నం అంతా అదే. కానీ దేవుడు ఎవరు నిర్ణయిస్తే, దేవుడు ఎవరు ఏర్పరచుకుంటే వారే దేవుడి సన్నిధిలో పని చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే దేవుడి పని విధానం చెప్తాను చూడండి. దేవుడి పని విధానం ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడినా, బల్ల తుడిచినా ఒకటేనండి. దేవుడి పని, దేవుడి సన్నిధిలో బల్ల తుడిచినా, మైక్ పట్టుకొని మాట్లాడినా, దేవుని వాక్యాన్ని, దేవుడి పని ఒకటే దేవుని దృష్టిలో. మరి ఏంటి తేడా అంటే బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు మారతాయి అంతే. దేవుని దృష్టిలో పని ఒకటే. హల్లెలూయా. దేవుడు పనిచేసే విధానం. ఇక్కడ ఏంటంటే, ఎందుకు ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే యాజకత్వం కోసం ప్రాకులాడుతున్నారు. ఎవరు? కోరాహు, కొంతమంది. కోరాహుకి దేవుడి సన్నిధిలో పని ఇవ్వబడింది. దేవుడి పనిలోనే, లేవీయుడు అంటే దేవుడి సన్నిధిలోనే పని చేస్తారు వాళ్ళ ఆవరణంలో. యాజకత్వం అనేది ప్రత్యేకింపబడిన వారు చేస్తారు, ఒక్క కుటుంబమే. యాజకత్వం కోసం ప్రాకులాడి చనిపోయాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? సరే, 1 పేతురు చూస్తే మీకు అర్థమవుతుంది. 1 పేతురు 2వ అధ్యాయం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ వాక్యంలో ఏముందండి? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. దేవుడు ఏం చేశాడండి? మనల్ని యాజకులుగా దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. పాత నిబంధనలో యాజకత్వం కోసం ప్రాకులాడి చనిపోయాడు కోరాహు. ఇప్పుడు మనల్ని దేవుడు యాజకులుగా నిర్ణయించాడు. హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారండి? దేవుని అద్భుతమైన కృప అండి ఇది. పాత నిబంధనలో పరిస్థితి అలా ఉంది యాజకత్వం కోసం. ఇప్పుడు దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు, పరిశుద్ధ యాజకులుగా దేవుడు నిర్ణయించాడు. మరి దేవుడు నిర్ణయించినప్పుడు దేవుని సన్నిధిలో ఎల్లవేళ దేవుడిచ్చిన గొప్ప ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కృప అండి. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మళ్ళా రండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీవు ఇజ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు
వ్రాయము. ఎన్ని కర్రలు అండి? 12 కర్రలు. ఇప్పుడు ఎవరు వచ్చారు దేవుని సన్నిధికి? చూడండి 3వ వచనం. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. లేవి కర్ర మీద ఎవరి పేరు రాయాలండి? అహరోను పేరు రాయమన్నాడు దేవుడు. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడంటే దేవుడు నడిపింపే విధానం ఇలా ఉంటుందండి. యాజకత్వం కోసం దేవుడు ఎంచుకున్న వ్యక్తి జీవితంలో చేసే అద్భుతములు అనేకములు ఉంటాయి. చూడండి ఏం జరిగిందో అహరోను జీవితంలో చూడండి. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను. ఎక్కడ ఉంచాలండి? ప్రత్యక్ష గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఏం చేస్తారండి దేవుడు? ఇజ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఇక్కడ ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? అహరోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి కర్ర చిగిరిస్తుంది? అహరోను కర్ర చిగిరిస్తుంది. 6వ వచనం. కాబట్టి మోషే ఇజ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండును. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఏ పండ్లు అయ్యాయండి? బాదము పండ్లుదండి. ఏంటి కర్ర? ఎంతమందికి అర్థమవుతుందండి? కర్ర చిగిర్చి బాదం పండ్లు అయిందంట. కర్ర ఎలాగవుతుందండి? సరే, దేవుని కృప. దేవుడు యాజకుడుగా అహరోన్ని ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకున్నాడండి. దేవుడు ఎంచుకున్న వ్యక్తి జీవితంలో ఉన్న మేలు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు ఆ వ్యక్తిని చిగిరింపజేస్తాడు. ఇప్పుడు దేవుని సన్నిధి అంటే చెప్తాను, మందసం అండి. మందసం ఎదుట ఉంచినప్పుడు ఆ కర్రని చిగిరించింది. మందసం యేసు ప్రభు మరణానికి సూచన. హల్లెలూయా. ఎవరు మరణానికి అండి? యేసు ప్రభు మరణానికి సూచన. యేసు ప్రభు మరణానికి సూచన అయినప్పుడు ఆయన సన్నిధిలో కర్రను ఉంచినప్పుడు అహరోను కర్ర చిగిరించింది. లేవీయుడైన అహరోను కర్ర చిగిరించింది. యాజకత్వం కోసం దేవుడు ఆ కుటుంబాన్ని ఎంచుకున్నాడు, అహరోన్ని. మరి ఇప్పుడు మనకేం లాభం? ఇప్పుడు యాజకులుగా చేశాడంటే అర్థం ఏంటండి? మనం కూడా చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయి మనము అవుతాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? సరే, దేవుడు ఈ సందర్భాన్ని గురించి కూడా ఇర్మియాని దర్శించాడు దేవుడు. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా 1వ అధ్యాయం తీయండి. సరే, దర్శించాడు ఇర్మియాని. ఇప్పుడు దర్శనం అంటే మనిషికి ఒక ప్రశ్న ఉంటుంది. దర్శనం అంటే చూడండి, ఇర్మియా 1వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా యెహోవా నీ బాగుగా కనిపెట్టితివి. దేవుడు ఏమన్నాడండి? దేవుడు దర్శనాన్ని చూపించాడండి. ఎవరికి? ఇర్మియాకి. ఇప్పుడు దర్శనం అంటే ప్రాముఖ్యంగా మనుషులకు ఒక ఆలోచన ఉంటుంది, దర్శనం అంటే దేవుడు కనిపిస్తాడని. దర్శనం అంటే దేవుడు కనబడ్డండి, దేవుని మాట వస్తుంది. హల్లెలూయా. దేవుని మాటే దర్శనం.
ఆ మాట కూడా ఎవరి కోసం ఉంటుంది? యేసు ప్రభు గురించి ఉంటుంది. హల్లెలూయా. మొట్టమొదటి దర్శనం ఎవరికి వచ్చింది? సరే వాక్యంలో చూద్దాం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యగమునని చెప్పెను. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఏమొచ్చిందండి? వాక్యం వచ్చింది. ఇప్పుడు దర్శనం అంటే దేవుడు వచ్చి కనబడడం, నాకు కనిపిస్తే బాగుండు దేవుడు. దేవుడు కనబడ్డండి. దేవుడు వాక్య రూపంలో ఉన్నాడు. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. వాక్యము మన మధ్యలో వాక్య రూపంలో ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇంకా చూస్తే యేసు ప్రభు శిష్యులకు కూడా ఒక దర్శనం వచ్చింది. అక్కడ కూడా చూడండి ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలను కట్టుదని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఎక్కడి నుంచి వచ్చిందండి? మేఘములో నుండి ఒక శబ్దం వచ్చింది. అక్కడ దర్శనం అంటే దేవుడి మాట వస్తుందండి. అక్కడ మోషే, ఏలియా వచ్చారంటే అర్థం ఏంటి? యేసు ప్రభు శిలువ బలియాగం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ తండ్రి అయిన దేవుడు మేఘములో నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. వాక్యం ఎప్పుడు యేసు ప్రభు గురించే ఉంటుందండి. దర్శనం అంటే వాక్యం. దర్శనం అంటే ఏంటండి? వాక్యం. అబ్రహాముని దేవుడు దర్శించాడు. ఎలా దర్శించాడు? వాక్యం. ఈ దినం వాక్య రూపంలో ఆయన మన మధ్యలో ఉన్నాడు. మనల్ని ప్రతి దినము ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. మనల్ని దర్శించడానికి ఎంతగానో ఆయన ఆశపడుతుంటాడు. మనం ఎంతగా ఆయన యొద్దకు వెళ్తుంటామో వాక్య రూపంలో ఉన్న ఆయన మనల్ని దర్శిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే వాక్యం అంత ప్రాముఖ్యమండి. వాక్యం లేకపోతే మానవుని జీవితం ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ఆయన మనకు జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత. ఆయన వాక్యం మనం ఎంతగా వింటుంటామో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. అందుకు వాక్యం యొద్దకు వెళ్తున్నప్పుడల్లా ఎవరు మనల్ని దర్శిస్తారు? యేసు ప్రభు మనల్ని దర్శిస్తాడండి. దర్శనం అంటే ఆయన మాటే. హల్లెలూయా. దర్శనం అంటే ఏంటండి? ఆయన మాటే. ఇంకొక సందర్భం చూపిద్దాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటే అతి చేయటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలైన కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలేమని అడిగాను. అతడు ప్రయాణం చేయించి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌల సౌల, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ఏం వినబడిందండి? ఒక్క స్వరము పలుకుట విన్నారు. ఎవరు? సౌలు విన్నాడు. సౌలుగా ఉన్న పౌలు దేవుని దర్శనం వచ్చింది ఎవరికి? పౌలుకి ఒక దర్శనం వచ్చింది సౌలుగా ఉన్నప్పుడు. స్వరం వచ్చిందండి. దేవుడి మాట వచ్చింది. దేవుడి మాట వచ్చిందంటే దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. దర్శనం. దేవుడి మాటే దర్శనం అండి. అంతేగాని దేవుడు నన్ను దర్శించాడు. ఇంకా ఇంకా దర్శనం కావాలని ఎవరు ఆశపడుతున్నారు? చెప్పండి, దర్శనాలు కావాలని. నాకు దర్శనం కావాలని ఎవరికి వద్దా? దేవుడి సన్నిధిలోని ఆశపడితే దేవుడు ఇస్తాడండి. దేవుడి దర్శనాలు కావాలనుకున్న వారికి ఎలాగంటే, ఆయన ప్రేమను మనం ఎంతగా పొందుకుంటామో, ఆయన ప్రేమను గురించి ఎంతగా తెలుసుకుంటామో, దర్శనాలు ఎక్కువగా చూస్తామండి. హల్లెలూయా. ఆయన ప్రేమను గురించి, ఆయన కృపను గురించి ఎంతగా మనం తెలుసుకుంటామో, ఆయన ఇచ్చిన గొప్ప దర్శనాలు మనం చూస్తాం. ఆయన మాట మనకు వినబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు సంఘానికి అంత కృపిచ్చాడు. మనం సంఘం అంటే దేవునికి అంత ప్రత్యేకమండి. పెళ్లి కుమార్తె. ఆశపడితే దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆశపడితే ఇచ్చేస్తాడండి. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఈ భూమి మీద మనకు కావాల్సినవన్నీ మనం ఆనందంగా ఉండాలని ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. మనం నమ్మి ఆయన దగ్గర పొందుకోవడమే. హల్లెలూయా. సరే, ఇర్మియాకి రండి. ఇర్మియా మొదటి అధ్యాయంలో ఏముందండి? 11వ వచనం. ఇర్మియా మొదటి అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీ బాగుగా కనిపెట్టిదివి. దేవుడు ఏమడుగుతున్నాడండి? నీకేం కనబడింది ఇర్మియా అని దేవుడు అడిగాడు. ఇర్మియా ఏమంటున్నాడు? బాదం చెట్టు చువ్వ కనబడిందంట. దేవుడు ఏమంటున్నాడు? నీవు బాగుగా కనిపెట్టింది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మాట వచ్చినప్పుడు ఇర్మియా గ్రహించాడు. దేవుడు మాట వచ్చినప్పుడు ఏం చేయాలండి? గ్రహించాలి. దేవుడు చూపిస్తుంటాడు మనకేదో, అది గ్రహించినప్పుడు అర్థమవుతుంది. ఇర్మియా గ్రహించి, నాకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బావుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని. దేవుడు ఏం చెప్తున్నాడండి? 12వ వచనం. యెహోవా నీవు బావుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానని. దేవుడు ఏం చెప్పాడండి? బాదము చెట్టు చువ్వ అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం జరిగింది? బాదం కర్ర ఫలించి అభివృద్ధి చెందింది. అవునా? ముందు కాయ వచ్చింది, పువ్వు వచ్చి పండు వచ్చింది. దేవుని మాట అండి. అక్కడ కర్ర ఫలించింది. ఈ దినం మనల్ని ఎవరు తృణీకరించినా, ఎంతమంది తృణీకరించారా? అసహించుకున్నారా? దేవుడు రక్షించి ఆయన సన్నిధిలో ఉంచి, దేవుని ఆలయంలో ఉంచి, దేవుడు మనల్ని వాక్యాన్ని వినిపిస్తే ఆయన మనల్ని దర్శిస్తున్నాడు ఎలవెల్లా. మనం ఎంతగా ఆయన సన్నిధిలో ఉంటామో, ఎదురుగా ఉంటామో ఆయన సన్నిధిలో, ఫలించి అభివృద్ధి చెందుతాం. అంతేనండి. అది ఎప్పుడు అభివృద్ధి చెందుతాం, ఎలా అభివృద్ధి చెందుతాం, ఎంత టైం పడుతుంది అనే ఆలోచన, అంత తీవ్రమైన ఆలోచన మనకు అవసరం లేదు. అదంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ అహరోను కర్ర ఎవరికి ఎదురుగా ఉంది? మందసానికి ఎదురుగా ఉందండి. దేవుడి సన్నిధిలో ఎదురుగా ఉంది కర్ర, అంతే. కర్ర మాత్రమే. ఆ కర్ర మీద అహరోను కర్ర ఉంది, అహరోను పేరు ఉంది. ఆ కర్ర ఫలించి అభివృద్ధి చెందింది. ఇప్పుడు కర్ర రావడం అంటే మానవుని ఆలోచనకి అర్థమవుదు. సాధారణంగా ఒక కర్ర తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాలి. అవునా? పాతి పెట్టిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఫలం వస్తుంది. అది చాలా సమయం పడుతుంది. సాధారణంగా బాదం చెట్టు పండు రావాలంటే మినిమం 8-9 నెలలు పడుతుంది, బాదం చెట్టు పండు రావాలంటే. కానీ దేవుడి సన్నిధిలో, దేవుని మందసానికి ఎదురుగా ఒక కర్ర ఉందండి. కర్ర అంటే ఏంటండి? చెట్టు నుంచి వేరు చేయబడ్డం. అంటే ఆ కర్ర ఇంక దేనికి పనికిరాదు. కర్ర దేనికి పనికిరాదు. అలాంటి కర్రను దేవుడు ఫలించి అభివృద్ధి చెందేటట్లు చేశాడు ఆయన. ఈ దినం మన జీవితంలో ఏ అభివృద్ధి లేకపోయినా, ఏమీ లేకపోయినా, అసలు నాకు బ్రతకడానికి ఆధారమే లేదు, తినడానికి తిండే లేదు, నాకేమీ లేదు
అలాంటి స్థితిలో కూడా ఉన్నవారు కూడా దేవుని ఆలయంలో వచ్చి ఆయన మాట విన్నప్పుడు అభివృద్ధి చెందుతారు, ఫలించి అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా. ఎటువంటి స్థితిలో ఉన్నానండి, దేవుడు ఫలించి అభివృద్ధి ఇచ్చేవాడు ఆయన. ఆయన మాట వినడమే. ఆయన మాట వింటే అభివృద్ధి చెందుతాం. ఎంతగా నమ్ముతూ ఆయన మాటలు వింటుంటామో మనం ఎల్లవేళలా అభివృద్ధి చెందుతూనే ఉంటాం. దేవుడు సంఘానికి అంత కృపిచ్చాడు. నశించిన దాన్ని ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎలా మనం వెళ్ళాలి, ఏం చేయాలనేది మన వాక్యంలోని చూస్తుంటే మనకి ఇంకా అర్థమవుతుంటుంది. చూడండి, కీర్తనలు 92వ అధ్యాయం. కీర్తనలు 92వ అధ్యాయం. కీర్తనలు 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ నాటబడాలండి? యెహోవా మందిరంలో. యెహోవా మందిరంలో ఎవరైతే నాటబడుతుంటారో వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఇప్పుడు పొలంలోని ఒక చెట్టు, ఒక మొక్క కానీ ఒక విత్తనం కానీ నాటబడాలి. ముందు ఏమవ్వాలండి? నాటబడాలి. మరి నాటేది ఎవరు? నాటేది ఆయనండి. ఫలం ఇచ్చేవాడు ఆయన. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో చేసేదంతా ఆయనే. మనం చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఆయన సన్నిధిలోకి వచ్చి వాక్యం వినడం తప్ప. వాక్యం వింటే సరిపోద్దంటే సరిపోద్ది. ఇదే మనిషికి అర్థం అవ్వట్లేదు, వాక్యం వింటే అయిపోతుందని. దేవుడు ఎలా దర్శిస్తాడండి? ఆయన మాట ద్వారా దర్శిస్తాడా? అబ్రహాంని ఎలా దర్శించాడు దేవుడు? మరలా చెప్తానులేండి, అర్థమైన దాకా చెప్తాను నేను. అబ్రహాం అన్నాను. ఆదికాండం 15వ అధ్యాయం తీయండి. మొట్టమొదటి ఆదికాండంలోనే దేవుడు అబ్రహాంని దర్శించాడండి. ఈ మర్మం ఇన్ని వేళ దేవుడు బోధిస్తూనే ఉన్నాడు, కానీ అర్థం అవ్వట్లేదు. చూడండి మరలా ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము. దేవుడు ఏమంటున్నాడండి? భయపడొద్దు అంటున్నాడు. ఆయన మాట ఇస్తున్నాడు. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడండి? భయపడొద్దు, నీ కేడెము నేను, నీ బహుమానం అత్యధికం అవుతుంది అని దేవుడు మాట ఇస్తున్నాడు. మరి అబ్రహాం జీవితంలో కనబడిందంటే కనబడింది. దేవుడు మాట ఇచ్చాడంటే చేస్తాడండి, అంతే. ఆయన దేవుడు. ఆయన మాట కొరకు మనం ఆశపడాలి, అంతే. దేవుడి మాట అంత అద్భుతమైనది. దేవుడు మాట వింటే సరిపోద్దంటే సరిపోద్ది. దేవుడు వినమన్నాడంటే వినడమే. వింటుంటే విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో ఈ జీవితంలోనే అడుగులు వేసుకుంటూనే వెళ్తాం. అక్కడ చూస్తే దావీదు రాస్తున్నాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు ఆయన సన్నిధిలో. దావీదుకి తెలుసు ఆ విషయం, దేవుడి సన్నిధిలో ఉంటే చాలని. ఇంకా చూడండి, కీర్తనలు 84వ కీర్తన. చూడండి, 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. చివరి ఈ వచనంకి రండి. సరే, 7వ వచనం చూడండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యముల అధిపతి యొక్క దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవ, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని ఆవరణంలో ఏంటి? ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దావీదుకి తెలుసు దేవుడి ఉంచిన కృప ఏంటో, దేవుడు మన ఎడల చూపుతున్న కృప ఏంటో దావీదుకి తెలుసు.
అక్కడ దేవుని ఆవరణంలో వర్ధిల్లడం అంటే, దేవుడు మనకన్నీ బాగున్నప్పుడు, దేవుడి సన్నిధిలో గడిపామనుకోండి, మనకన్నీ బాగున్నప్పుడు, మనకి డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, ఆస్తులున్నాయి, అన్నీ అవన్నీ ఇచ్చింది దేవుడే. అన్నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు, తర్వాత మన పరిస్థితి బాలేనప్పుడు దేవుడి సన్నిధిలో మనం గడిపిన ప్రతి క్షణం దేవుడు జ్ఞాపకానికి తెస్తాడు. జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! ప్రతి క్షణం జ్ఞాపకం తెస్తాడు. మనకు తోడుగా ఉండి మన పరిస్థితి బాలేనప్పుడు నడిపిస్తాడు దేవుడు. అదే అన్నీ బాగున్నప్పుడు, దేవుని మందిరంలో లేకుండా బయటున్నప్పుడు, పరిస్థితి బాలేనప్పుడు ఏం చేయాలో తెలీదు. ప్రక్రియలో లేనప్పుడు ఏం చేయాలో తెలీదు. అప్పుడు అనుకుంటాడు మనిషి, దేవుడు ఈడని. దేవుడు లేడా అని. నాకు కష్టం వచ్చింది, నా పరిస్థితి బాలేదు, దేవుడు లేడా అని. మనిషి ప్రక్రియలో లేనప్పుడు, మనిషి పరిస్థితి బాలేనప్పుడు దేవుని గురించి మాట్లాడతాడు. దేవుడు ఏడని. అదే అన్నీ బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, అన్ని సమస్తం ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఆ ప్రక్రియలో మనం వెళ్తున్నప్పుడు, కొన్ని వేళల మన పరిస్థితి బాలేనప్పుడు, దేవుడు మనల్ని తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా! ఎటువంటి పరిస్థితిలోనైనా ఆయన మనల్ని నడిపిస్తాడండి. దేవుడు కృపనిచ్చాడు మనకి. కీర్తనలు 28 అధ్యాయం. 23. కీర్తనలు 23 అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఎవరు ఆదరిస్తారండి? దేవుడు మనకు తోడైయుండి ఆదరిస్తాడు. మనం ఈ ప్రక్రియ విధానంలో వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆదరణ ఏంటో, దేవుని కృప ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అనుభవిస్తాం. హల్లెలూయా! దావీదు కీర్తనలో ఉన్న ప్రత్యేకత, దేవుడు దావీదుకి ఇచ్చిన ప్రత్యేకత అదేనండి. దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే దేవుని సన్నిధిలో ఉంటే చాలు అని ఆశపడతాడు దావీదు, అంతే. ఎందుకంటే ఆయన మాట మనల్ని ఆదరించి నడిపిస్తుంది. దావీదుకి ఆ ప్రత్యేకత తెలుసు. అక్కడ దేవుడు మొదటి పేతురులో రాయించి ఉంచాడు. మనం ఒకప్పుడు తృణీకరింపబడిన వారం, మనుషుల చేత విసర్జింపబడిన వారం. దేవుడు మనల్ని రక్షించి ఆయన కృపనిచ్చి మనల్ని పరిశుద్ధ యాజకులుగా చేశాడు. మనల్ని అందరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎల్లప్పుడూ మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని ఆలయంలో ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయన మాట ఇచ్చి మనకు నేర్పిస్తాడు. దేవుడు ఎందుకు ఇంతలా మనకు చెప్పిస్తున్నాడంటే, ఇందులో స్థిరపడాలని. యేసుప్రభు వారు అదే చెప్తారు, నా మాట యందు నిలిచి ఉండుడి అని అంటాడు ఆయన. ఇందులో స్థిరపడితే అన్నీ అర్థమవుతాయండి. ఇక్కడే స్థిరం లేకపోతే ఏమీ అర్థమవుదు. దేవుని మందిరంలో ఉంటే చాలు, ఆయన మాట వింటే చాలు. ఎటువంటి స్థితిలో అయినా సరే ఆయన ఫలింపజేస్తాడు. ఒక కర్రని, అహరోని కర్ర చిగిరించింది. ఒక కర్ర కాయొచ్చి, పూలొచ్చి, బాదం పండ్లు దాయింది ఒక కర్రని. దేవుడు అంత కృపను మనకిచ్చాడు. ఈ దినం దేవునికి దూరస్తులుగా ఉన్నాం. దేవుడి దూరస్తులు అంటే పాపి స్థానంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించుకొని నీతిమంతు స్థానంలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా! ఈ దినం మనల్ని అందరూ నీతిమంతులుగా చేశాడు ఆయన. ఆయన కృపనిచ్చి మనల్ని నీతిమంతులుగా చేసినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మనకి వాక్యం అర్థమవుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో మనకు తెలుస్తుంది. హల్లెలూయా! మనం ఎప్పుడైతే వాక్యం వినమో దేవుడు ఎలా పనిచేస్తాడో మనకు తెలియదు ఆ ప్రక్రియలో లేనప్పుడు. దేవుని మందిరంలో ఉండి ఆయన మాట నేను విన్నప్పుడు, దేవుడు గొప్ప కృప నేను అనుభవిస్తాను అన్నప్పుడు, అని నమ్మినప్పుడు దేవుని మందిరంలో ఉంటామండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దేవుని మందిరం ఎప్పుడు విడిచిపెట్టం. హల్లెలూయా! ఇందులో దేవుడు స్థిరపడమంటున్నాడు. నేను రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాను, నిన్ను పరిశుద్ధ జనముగా చేసుకున్నాను, నీవే నా స్వాస్థ్యం. మనల్ని దేవుడు సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా! దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడండి? సొత్తుగా చేసుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనల్ని దేవుడు నడిపిస్తాడు, ఎటువంటి స్థితిలో ఉన్నా. అందుకే అహరోను కర్ర దేవుని మందసానికి ఎదురుగా పెట్టారు. ఎప్పుడైతే మోషే అహరోను కర్రని దేవుని మందసానికి ఎదురుగా పెట్టినప్పుడు ఆ కర్ర ఫలించి అభివృద్ధి చెందింది.
మందసం అంటే యేసుప్రభు మరణానికి సూచన. దేవుని సన్నిధిలో ఉండి యేసుప్రభు శిలువ బలియానం గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో, మనల్ని ఫలింపజేయవాడు ఆయన, అభివృద్ధి చేయవాడు ఆయన, మన జీవితంలోని ప్రతిదీ చేసేది ఆయనే అని నమ్మి ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు మనకి నేర్పించి ఇక్కడి నుంచి పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడు సంఘానికి అంత కృపనిచ్చాడు. ఇంకా మనం ఎంతగా ఆయన కృపణ గురించి మనం తెలుసుకుంటామో ఎల్లవేళ్ళ మనం అభివృద్ధి చెందుతాం. 30 60 100 ఫలించి అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న వారందరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుని, ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని దేవుడు తన కృపను ఈ భూమి మీద చూపాడు. ఆయన ఒక మానవుడిగా వచ్చాడు. ఆయన ఒక మానవుడిగా వచ్చి మానవాళ్ళందరి శిక్షను భరించాడు సిలువలో. ప్రతి మానవుని యొక్క శిక్షను సిలువలో భరించాడు ఆయన. ఈ దినం మనలందరినీ రక్షించుకొని నీతిమంతులుగా చేశాడు. ఎల్లవెల్ల ఆయన ఎంతగా మనం చూస్తుంటామో, ఆయన గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో మన జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉంటాం. దేవుడు సంఘానికి అంత కృపనిచ్చాడు ఆయన. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్య స్థితిలో కానీ మానసికంగా కానీ ఉన్నట్లయితే ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగెను అని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రతి మానవుడు రక్షించబడాలని ఎంతగానో చిందించాడు. ఆయన ప్రతి మానవుడు రక్షించబడాలని ఈ దినం మనల్ని అందరినీ రక్షించుకున్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ఆయన నీతిమంతులుగా చేశాడు. అందుకు మనం ఎంతో ఆనందంతో తీసుకోవాలి. నేను యేసుక్రీస్తు దేవుని నీతిని అని ఎల్లవేళ నమ్మంటున్నాడు ఆయన. ఈ సమయంలో కూడా నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి ఈ పాత్రలో తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మమ్మల్ని అందరినీ మీరు రక్షించుకున్నారయ్యా. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచారు నాయన. ఎంత కృపను మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. ఇది మా జ్ఞానము కాదు, మా భక్తి కాదు నాయన, కేవలం మీ ఉచితమైన కృప నాయన. ఇంత కృపను మా ఎడల మీరు చూపిన విధానం బట్టి వందనాలు దేవా. అవునయ్య, దినం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్య, మీ సన్నిధిలో ఉంటే చాలు నాయన, మీ సన్నిధిలో ఉంటే చాలయ్యా. ఒక కర్ర నాయన మీ సన్నిధిలో ఉన్నప్పుడు ఫలించి అభివృద్ధి చెందినాను, ఫలించి అభివృద్ధి చెందిన ఈ దినం మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ఉంచి ఫలించి అభివృద్ధి ఇచ్చేవారు మీరు నాయన. ఈ దినం మమ్మల్ని సన్నిధిలోకి తీసుకొచ్చింది మీరు నాయన. మీ సన్నిధిలో కూర్చోబెట్టి మీ గొప్ప మర్మాన్ని మాకు వినిపింపజేస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. మీకు వందనాలు దేవా. ఇందులో ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ఆయన సన్నిధిలో ఉండి నేను ఆయన మాట విని ముందుకు వెళ్తున్నానని అనే గ్రహింపులో ఉన్నప్పుడు మేము దేవుని యొక్క కృపను అనుభవిస్తాను. ఇందులో మమ్మల్ని స్థిరపడమని మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా మీరు చేసిన విధానం బట్టి వందనాలు. పరిశుద్ధ యాజకులుగా మమ్మల్ని చేసి నడిపించుతున్న విధానం బట్టి వందనాలు. కోరాహు యాజకత్వం కోసం ప్రాకులాడి చనిపోయాడు నాయన దేవా. ఈ దినం అత్యధికమైన కృపను మా ఎడల చూపి ఈ దినం మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా చేసుకున్న విధానం బట్టి వందనాలు. వందనాలయ్యా. ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నానయ్యా. వారి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మీ కృపను మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి అయినా. మీ కృపను మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి అయ్యా. మీ కృపను మీ జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి అయినా దేవా. ఎవరైనా మానసికంగా అనారోగ్య స్థితిలో కానీ ఉన్నట్లయితే దేవా, ఈ దినం ఈ సమయంలో మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి నాయన. మీరు నాయన స్వస్థపరచువారు, మీరు నాయన స్వస్థపరచువారు. మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు దేవా. బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ దేవా, మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నన్ను మమ్మల్ని మీరే నడిపించి మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.